ఇస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు అలా ఉంటున్నావా? ఒకవేళ నువ్వు దావీదు వలె దేవుని ఆశ్రయించినట్లయితే దావీదుని దేవుడు దీవించినట్లుగా నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు. దావీదుని దేవుడు ఆశీర్వదించి అంచెలంచెలుగా వృద్ధిపరిచేటట్లుగా మార్చిన దేవుడు నిన్ను కూడా ఆ విధముగా చేస్తాడు. అయితే నీ జీవితంలో దేవుణ్ణి ఆశ్రయించాలి. అయితే నీ జీవితంలో దేవుణ్ణి నువ్వు పట్టుకోవాలి. అయితే నీ జీవితంలో దేవుణ్ణి నీవు వెంబడించాలి. అయితే నీ జీవితంలో ప్రతి విషయములో దేవునితో మంచి ఐక్యత సహవాసము కలిగి నీవు నడిపించబడాలి. ఆ రీతిగా నీ జీవితం ఉన్నట్లయితే నిశ్చయముగా నీ కుటుంబమును దేవుడు ఏం చేస్తాడంటే కృపాక్షేమములతో నింపుతాడు. నీ సరిహద్దులలో దేవుడు సమాధానమును కలగజేస్తాడు. మంచి గోధుమలతో దేవుడు తృప్తిపరుస్తాడు. కొండ తేనెతో నిన్ను దేవుడు పోషిస్తాడు. మరెందుకు ఆలస్యము?